తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. ఈ రోజు అయితే మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో అయితే ఉన్నాము. ఇక్కడ బెంగళూరు బస్ స్టాండ్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ నిత్యం అయితే చాలా రద్దీ ప్రాంతం అనమాట. సో ఇలా చూసుకున్నట్లయితే ఇటుపక్క లెఫ్ట్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్లవర్ షాప్స్ ఉన్నాయి, ఇటుపక్క చూసుకున్నట్లయితే ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి. అదేవిధంగా మదనపల్లి నుంచి బెంగళూరుకు వెళ్ళే మార్గంలో ఇక్కడైతే ప్రైవేట్ బస్సులు అయితే ఎక్కువగా రద్దీగా తిరుగుతుంటాయి అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడైతే ఒక సమస్య అయితే ఎదుర్కొంటున్నారు చాలా మంది ప్రజలు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కాలువ చూస్తున్నాం కదా, కాలువ వల్ల ఈ ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ సమస్య పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే పెద్ద ఎత్తున అయితే ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం వైఎస్ఆర్సీపీ నేత నిసార్ అహ్మద్ గారితో ఉన్నాము. ఆయనతో మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మదనపల్లిలో ఈ బెంగళూరు బస్ స్టాండ్ అంటే నిత్యం రద్దీ ప్రాంతం. సో ఈ రద్దీ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ రోడ్ రిపేర్ అయితే జరుగుతుంది. దీనివల్ల ఇబ్బందులు చాలా మంది ప్రజలు ఎదుర్కొంటారు. దీన్ని ఏమంటారు మీరు? యాక్చువల్లీ ఆ టైంలో మదనపల్లిలో వాన పడితే బెంగళూరు బస్ స్టాండ్ వచ్చి 24 గంటలు రద్దీగా ఉండే ప్లేస్ ఇది. 24 గంటలు మదనపల్లి అంతా పండుకున్నా ఇక్కడ మటుకు వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. టీలు కాఫీలు ఎవరో ప్యాసింజర్లు వస్తూ ఉంటారు. అర్ధరాత్రి వరకు ఇక్కడ ఏదో ఒకటి యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. ఇంత రద్దీగా ఉండే ప్లేస్. ఆల్రెడీ మదనపల్లిలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉంది. అట్లాంటిది పోయి ఈరోజు ఇక్కడ వచ్చి సిమెంట్ రోడ్డు పని ఆడ నీళ్లు పడినాయంటే ఆడ నీళ్లు నిలుచుకుంటూ ఉన్నాయి. ఆ పని ఎత్తుకున్నారు. మేము కూడా సంతోషపడినాం. మంచి పని ఎత్తుకున్నారు, మంచి పని చేస్తున్నారు, మంచిది ప్రజలకు అని చెప్పి చూసాం. కానీ ఆశ్చర్యం ఏమంటే సిమెంట్ రోడ్డు పని ఎత్తుకున్నారు, కాలువ పని మర్చిపోయినారు. యాక్చువల్గా అయితే నేను ఇంజనీర్గా ఉంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్కడైనా కాలువ ఉంటే ఫస్ట్ ఫినిష్ చేసేసి నల్ల సిమెంట్ రోడ్ వేసేయాలి. దాన్ని ఇది రివర్స్లో చేశారు. ఆ వాటర్ అంతా కాలువలు తవ్వేసినారు. దగ్గర 1.5 నెలల వరకు మేము కూడా వెయిట్ చేసాం. ఏమైనా శాంక్షన్స్ రావాలేమో, కటింగ్ ఆర్ఎన్బి రోడ్ కటింగ్ ఆర్డర్స్ రావాలా, శాంక్షన్స్ రావాలా, ఖచ్చితంగా దానికోసం లేట్ అవుతుందని చెప్పి మేము కూడా ఇన్ని దినాలు వెయిట్ చేసాం. కానీ ఈరోజు ఏమైపోయింది, వెయిట్ చేస్తూ ఉంటే కూడా దాని గురించి పట్టించిన నాదుడు లేడు. దాని ఎఫెక్ట్ వలన ఇక్కడ మురికినీటి కాలువలు పోయిన దానివల్ల చుట్టుపక్కల హోటల్స్ ఉన్నాయి. దాంట్లో దోమలు అవన్నీ దాంట్లో కూర్చొని ఆ హోటల్స్ ఉండే వాళ్ళకి వ్యాధులు వస్తూ ఉన్నాయి. దోమలు ఎక్కువైపోయినాయి. అది కాకుండా దుర్వాసన. ఎవరన్నా బెంగళూరు బస్ స్టాండ్కి వచ్చి బండి నిలబడిందంటే మా ఊరికే ఇది వస్తూ ఉంది. ఏమి ఆ మదనపల్లి ఈ ప్రకారంగా ఉంది వాసన మదనపల్లిలో. ప్లస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోవాలంటే కూడా, తర్వాత అప్పారావు తోటకు పోవాలంటే, త్యాగరాజు వీధికి పోవాలంటే, ఎక్కడ పోవాలంటే కూడా ఇదే మెయిన్ అప్రోచ్. ముందే నేరో అప్రోచ్. దానికి రెస్ట్రిక్ట్ చేసేసి కట్ చేసేసి నెలల తరబడి అట్లా పెట్టేస్తే ఏదో 2 రోజులు 3 రోజులు వారం అంటే నెల అంటే జనాలు గమ్మని ఉంటారు. నెలల తరబడి ఇట్లే పెట్టేస్తారంటే అతిగతి లేకుండా శాంక్షన్స్కి పంపించినాం. ఆడ రావాలా ఈడ రావాలా అంటే శాంక్షన్స్ పంపించినారు నిజమే. ఇన్ యాంటిసిపేషన్ శాంక్షన్స్ ముందుగానే పోయింది. కలెక్టర్ దగ్గర తీసుకోండి, శాంక్షన్స్ వస్తాయి, మీరు వర్క్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రజలకు ఇట్లా ఇబ్బంది పడతా చూడండి, ఎంత కష్టపడుతూ ఉన్నారు ప్రజలు. ట్రాఫిక్ సమస్య సతమతం అవుతూ ఉంటారు. ఇంతవరకు యాక్షన్ లేదు. దానికోసం మేము అధికారులకు హెచ్చరించడానికే ఈ విధంగా మేము ఇక్కడ వచ్చి ప్రజల కోరిక మేరకే మేము ఇక్కడ వచ్చి మేము ఇది చేస్తా ఉన్నాం. సార్ ప్రధానంగా ఇక్కడ ఏ సమస్య ఉంది సార్? ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? ఎందుకు కాలువ లేట్ అవుతుంది? నాకు తెలిసి ఇదే ప్రకారం ఇది వచ్చి ఆర్ఎన్బి రోడ్ కటింగ్ ఆర్డర్స్ రావాలని, మళ్ళీ ఇంతవరకు బిల్స్ ప్రిపేర్ ఎస్టిమేట్ ఎక్కువ అవుతుందని, ఏదో సమ్ రీజన్స్ వాళ్ళ ఓన్ రీజన్స్ ఉన్నాయి. దానికి తోడు వచ్చిందో నిర్లక్ష్యం. కానీలే చేద్దాం అనే నిర్లక్ష్యం ఎక్కువ అనిపిస్తూ ఉంది. ఒకవేళ చేయాలనే ధోరణి ఉంటే ఖచ్చితంగా నేను ప్రజలకు మేలు చేయాలంటే మేము ఖచ్చితంగా పోయి ఆడ కూర్చొని ఒక రోజు కాకపోతే 2 రోజులు ట్రై చేసి కూడా అది శాంక్షన్ తీసుకోవాలా. చూడండి ఇప్పుడు పూలంగడి వాళ్ళు ఎంత బాధతో గడుపుతూ ఉన్నారు. ఆల్రెడీ 5 అంగిళ్ళు ఖాళీ అయిపోయినాయి. 40 మంది వీధులు పడిపోయినారు. ఆ వాసనకు ఉండే వాళ్ళు కూడా తట్టుకోలే కూడా కడు పాత్రం కోసం చేస్తూ ఉంటారు. సార్ ఏదైనా పండుగ వాతావరణం వచ్చినా కానీ, లేకపోతే ఏదైనా సోమవారం వచ్చినా కానీ ఎక్కువ మంది బెంగళూరు పోయే ప్రజలు ఉంటారు. పండుగ వస్తే ఇక్కడ ఎక్కువ మంది కస్టమర్లు ఏదైనా కొనే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు చాలా ట్రాఫిక్ అనే సమస్య అయితే ఎదురవుతుంది. సో ఈ ట్రాఫిక్ సందర్భంగా ఇక్కడైతే కాలువ అయితే తవ్వారు. ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? ప్రజలు ఏమైనా అబ్జెక్షన్ చేస్తున్నారా, లేకపోతే ఎందుకు సార్? ప్రజలకు అబ్జెక్షన్ చేసే వినేవాడు ఎవడున్నాడు? ప్రజల అబ్జెక్షన్ అనేది ఏమీ లేదు. వాళ్ళ నిర్లక్ష్యమే దీనికి అంతే. ప్రజలు ఎవడు అబ్జెక్షన్ చేయాల. ఇక్కడ ఉండే పూలంగిళ్ళ వాళ్ళు కూడా క్లియర్ చేస్తే, కాలువ తీసి క్లియర్ చేస్తే మళ్ళీ వాళ్ళ అంగిళ్ళు వాడు పెట్టుకుంటారు. ఎవరికి ఇబ్బంది కాదు. కానీ చేయాలని మనకు ఇంటెన్షన్ ఉంటే కదా, వాళ్ళు కూర్చోపెట్టాలి. ఒకవేళ ఏమైనా అబ్జెక్షన్ చేయమని కూర్చోపెట్టి మాట్లాడి సెటిల్ చేయండి. ఏదో రకంగా వాళ్ళు కన్విన్స్ చేయండి. వాళ్ళు వినకపోతే వినే వాళ్ళతో చెప్పించండి, కన్విన్స్ చేయండి. అంతే తప్ప ఇట్లా అబ్జెక్షన్ పెట్టేసి ఇంతమంది ఒకరిద్దరి కోసం మొత్తం ఇంతమందిని మీరు బాధ పెట్టడం, మన ఊరికే చెడ్డ పేరు తేవడం మంచి పని కాదు కదా. సార్ అలాగే చూసుకున్నట్లయితే సిటిఎం రోడ్లో చెట్లు అయితే నరికేశారు సార్. ఎందుకంటే ట్రాఫిక్ నిర్మూలన చేయాలని చెప్పేసి ప్రస్తుతం మొన్న ఎమ్మెల్యే గారు కూడా అదే రీతిలో పోతున్నారు. సో అక్కడైతే ఆగిపోయింది పని కూడా. జస్ట్ చెట్లు నరికేసినారు, బట్ ట్రాఫిక్ సమస్య అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా బెంగళూరు బస్ స్టాండ్లో కూడా
ఇదే విధంగా జరుగుతుంది. మీరు దీనికి ఏం స్పందిస్తారు? సేమ్ అదే రిపీట్ కాకూడదని చెప్పి దీంట్లో మేము జాగ్రత్త పడుతున్నాం. అది సిటిఎం రోడ్ లో కూడా అట్లా చేస్తారని చెప్పి నమ్మకంతో మేము కూడా గమ్మునున్నాం. కానీ ఏం చెట్టు నరికేసినారు, రోడ్ ఏం వేయకుండా, వైడ్నింగ్ ఏం చేయకుండా అట్లే యాజ్ ఇట్ ఈస్ పట్టేసినారు. ఆ ఉండే ప్రజలు కూడా ముందుండే రోడే బాగుండింది, అట్లే చెట్ల కింద నీడలైనా నిలబడుకొని ఉంటుంది, అది లేకుండా చేసినారని బాధపడుతూ ఉంటారు. ఇది కూడా సేమ్ సమస్య. ఏది వచ్చి కూడా ఏదైనా పని చేసినామంటే 100% కంప్లీట్ చేసి మనం నిద్రపోవాలా. అది కాదు అరాకొరగా చేసేసేది, చేసినామని ఆహాటం చెప్ప అది చేసినాం ఇది చేసినాం అంటారు తప్ప కంప్లీషన్ ఏమీ లేదు. ప్రజల కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అయ్యేది? కంప్లీట్ అయితే కదా. ఈ రోడ్డు మీరు ఇంత బాగా సిమెంట్ రోడ్ అంతా చేసినారు, మేము ఒప్పుకుంటాం. దానికి తోడు కాలు కూడా కంప్లీట్ చేసి ట్రాఫిక్ బాగా పోతా ఉంటే మేము కూడా సంతోషించేవాళ్ళం. బాగా చేసినారు, బాగా చేసినారు. సిమెంట్ రోడ్ వేస్తా ఉంటే మేము హర్షించినాం, మంచి రోడ్ వేస్తా ఉన్నారు, అన్నింటి నిలబడిపోతా ఉన్నాయని. అది చేసినారు, ఇది మర్చిపోయినారు. కాబట్టి ఇది అంతా ఏమంటే ఒక నాలెడ్జ్ లేనితనమా ఏమలేదు, నిర్లక్ష్యమా అనేది నాకు అర్థం కావడం లేదు. అందుకోసమే మేము చెప్పినాం ముందు నుండి కూడా, ఈ రకంగా చేసేటప్పుడు ముందు నుండి ప్రీ ప్లాన్ గా శాంక్షన్స్ తీసుకోండి. ఏదైనా వర్క్ చేసేటప్పుడు ముందు శాంక్షన్స్ తీసుకోండి, టెక్నికల్ శాంక్షన్ తీసుకోండి, క్లియరెన్స్ తీసుకొని మళ్ళా వర్క్ గ్రౌండ్ చేయాలి. కానీ ఏమీ లేకుండా గ్రౌండ్ చేసేయడము, మధ్యలో ఎత్తే తెలియచేసేట్లా ఇప్పుడు ప్రజలకు ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు. సార్ ఇప్పుడైతే మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. సో ఇక్కడ డ్రైనేజ్ అయితే మీకు పెండింగ్ అయితే పడింది. ప్రజల్ని అడుగుదామా సార్ ఏ విధంగా మీరు కూడా రండి సార్, ఎందుకు సమస్య వచ్చిందని అడుగుతాం. ఈ కాలువ పని ఎత్తుకున్నారు కదా, సుమారు 1.5-2 నెలలు అయిపోయింది కాలువ ఎత్తుకుని. మీకు ఇప్పుడు ఏమి ఇక్కడ ఇబ్బంది ఏమి, ఎందుకు ఇది నిలబడింది? అది కంప్లైంట్ అయితే ఇస్తూనే ఉన్నాం కానీ కాకపోతే ఎవరు పట్టించుకోవడం లేదు. అది స్మెల్ అయితే చాలా వస్తుంది. ఏమన్నా చేయొద్దన్నారా కాలువ పని? లేదు, ఏం చెప్పలేదు. చేస్తామంటున్నారు కానీ ఏమి రెస్పాండ్ కావడం. మీరు పోయి మున్సిపాలిటీలో కానీ అధికారులు కానీ ఏమైనా చెప్పినారా లేదా? చెప్పినాం సార్. చెప్పింటే కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీరు వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఆల్ ఓవర్ 4-5 అంగళ్ళు క్లోజ్ చేస్తున్నారు? అవును సార్. మీరు కూడా కడుపాత్ర కోసం ఏదో వ్యాపారాలు చేయకపోతే మాకు జరగదనే ఉద్దేశంతో ఏదో మీరు చేస్తా ఉంటారు. మేము కూడా 1.5 నెలల దాకా మూసేసాము, అలా కాక పెట్టాము. స్మెల్ అయితే చాలా వస్తుంది. స్మెల్ ఉండి కూడా ఈ రకంగా వాళ్ళకు స్మెల్ వస్తా ఉంటే కూడా బాధపడి కడుపాత్ర కోసం 1.5 నెలల మూసేసి అంగిడి మొన్న ఓపెన్ చేసినారు. ఎందుకు చేయకపోతే కడుపు జరగదు, ఏదో చేయాలా. ఈ రకంగా దగ్గరగా 40 మంది జీవనోపాధి కోసం 40 మంది వరకు రోడ్లు బాట పడిపోయినారు. ఈ రకంగా చేసుకుని నిర్లక్ష్య ధోరణి ఉపయోగిస్తే ఎట్లా? ఇది మెయిన్ రద్దీగా ఉండే ప్లేస్. మీరు ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేసే పాటు అయితే ఏమన్నా లోపల చేసుకోండి, అంతే తప్ప ఇప్పుడు ఇదిగా ఉండే చోటు చేస్తే ఎట్లా? ఇక్కడ రోడ్డు సమస్య అయితే చెప్పినాం సార్, మేము వాళ్ళు ఏమో పట్టించుకోవడం లేదు సార్. ఈ రోజు రేపు తెలుసు సార్, వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. మేము చెప్తున్నాం ఇప్పుడు వేస్తాం ఎమ్మెల్యే గారు చెప్పినాము, వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏమి నేనే చేశారు, ఆపేశారు. వాళ్ళు తోగాలంటే మొత్తం తోగాలంటే క్రమంగా ఎత్తమన్నారు. మేము ఏడబోతున్నాం సార్, మేము అదే అడుగుకున్నాము. చెప్పండి సార్, మీరే ఏదో చేయండి సార్. ఆయన వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువైపోయింది, బండ్లు పార్కింగ్ ఎక్కువైపోయింది, బస్ స్టాండ్కి ఇబ్బంది అయిపోయి వాసన బ్లడ్ అంతా వస్తుంది సార్. అంతా మురికి నీళ్ళు వాసన, కంపు తట్టుకోలేక రోగాలు, జ్వరము. మనంతా 4 రోజులు హాస్పిటల్ 3 నెలలు అయిపోయింది సార్. వర్క్ ఎత్తి 3 నెలలు అయిపోయింది. ఇందరూ ఊరంతా గెత్తి పట్టించుకోవడం లేదని లేదు. కంప్లైంట్ కలెక్టర్ పెట్టాము, వచ్చి మున్సిపాలిటీ చైర్మన్ పెట్టాము. ఎవరు కానీ రావడం సార్. చూసారే వెళ్ళిపోతారు, చూసారే వస్తారే వెళ్ళిపోతున్నారు. ఒక్కరు కానీ పట్టించుకోవాలి సార్, ఒక్కరిని పట్టించుకోవడం. ఆ పక్కంతా స్లాటర్ హౌస్ అన్ని ఉన్నాయి. ఆ పక్క నుండి రక్తము, వేస్ట్ అంతా గలీజ్ అంతా వస్తుంది. పొట్టలు అన్ని దీంట్లో వస్తాయి, కాలంలోనే. ఈ రోజు ఆడంతా నిలబడి స్టాగ్నేషన్ అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏమి? బ్లడ్ అంతా ఎంత వస్తుంది, బ్లడ్ చాలా బ్లడ్ మొత్తం వాసన, మొత్తం వాంతులు అయిపోతాను. మాకే అడ్మిట్ గానే అయినా హాస్పిటల్లో. చెప్తే కానీ ఎవరు పట్టించుకోవాలి సార్. వచ్చారు చూసారు, చైర్మన్ గారు చూసారే వెళ్ళిపోతున్నారు. ఒక్కరు కానీ ఆ సొంతం చూసుకోవాలి. 3 months అయిపోయింది. 3 నెలలు ఖచ్చితంగా 3 నెలలు. ఫస్ట్ పని స్టార్ట్ చేస్తాను మీకు ఏమనిపించింది? వాళ్ళు వారంలో అయిపోతుంది అన్నారు. 3 months అయిపోయింది సార్. 3 నెలలు అయిపోయింది, ఖచ్చితంగా 3 నెలలు. 3 నెలలు అంటే ఒక్కరికి పట్టించుకోండి. అంతా పోతాడు, పేపర్లో వస్తారు సార్, పోతాడు అంతా. ఒక్కరు కానీ ఏమి పట్టించుకోవాలి సార్. అదే సార్, మాకు న్యాయం చేయాలి సార్. ఏంటి సార్ చూడండి కదండి, చూడండి సార్. ఎట్లా చూడండి, వీడియో పెట్టండి, మీరు వీడియో పెట్టండి. ఎట్లా మేము బతకాలా, ఎట్లా చూడండి, మీరే చూడండి. ఎక్కడన్నా సరేనా, ఇక్కడ రండి, ఇక్కడ చూడు. ఎట్లా మేము బతకాలా చూడండి. ఎట్లా మేము చూడండి, ఎట్లా లోపల పోవాలా, మేము ఎట్లా ఉండాలా, పేగులు పొట్టలు చూడండి ఎట్లున్నాయని. బ్లడ్ అయితే విపరీతమైన బ్లడ్. మార్నింగ్ వచ్చాను విపరీతమైన బ్లడ్. ఒక్కరుగా మాకు స్పందన ఇవ్వలేదు సార్. సార్ నిజంగా ఈ పని పూర్తయితే నిజంగా ట్రాఫిక్ సమస్యలు అనేటివి చాలా తగ్గుతాయి. కాకపోతే ప్రజలందరూ దీనికి ఎందుకు ఇట్లా అబ్జెక్షన్ చేస్తున్నారు? మేము ఈ పనికి ఏమీ నెగిటివ్ చెప్పడం లేదు. మీరు పని చేస్తా ఉన్నాం, మేము హర్షిస్తా ఉన్నాం, మేము సంతోషిస్తా ఉన్నాం. పని చేయండి, చాలా సంతోషం. డెవలప్మెంట్ మాకు కావాలా. ప్రజలకు మీరు మేలు చేస్తా ఉంటే మీకు సమానంగా మీతో పక్కన నిలబెట్టుకునే వాళ్ళం మేము. మీకే జైలు కొట్టే వాళ్ళం మేము. మాకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు మేలు చేయండి, చాలా సంతోషిస్తాము. ఎన్ని దినాలని మేము ఇట్లా వెయిటింగ్ లో ఉండాలా? ఎన్ని దినాలని చేయాలా? మీ ఇప్పుడు ఈ వెయిటింగ్ చేస్తా ఉంటారు. వీరి నిర్లక్ష్య ధోరణి మీదో ఏదో మాకు తెలీదు, కానీ అధికారులు ఏదో సంథింగ్
అలా మోటివేషన్ చేసి అక్కడ వచ్చి ఇది చేపించినామంటే మేమందరూ సంతోషిస్తాము. ఆ పక్క కూడా పూలంగిళ్ళ కాడ కూడా కాలువలతో వేసినారు. శాంక్షన్ తీసుకుని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని టెక్నికల్ శాంక్షన్ తీసుకొని క్లియరెన్స్ అంతా చేసుకొని మళ్ళీ తవ్వేది మొదలు పెట్టాలా. ఇంతవరకు ఏమీ లేకుండా మీరు ఆడ తవ్వేస్తే ఎట్లా? చూడండి ఎవరన్నా నైట్ టైం వచ్చి ఈడ ప్యాసింజర్లకు తెలియదు పాపం. నైట్ టైం సట్ వచ్చేసి జారీ పడినాడు ఎవరు కాపాడేవాడు? చూడండి ఎంత గలీజ్ ఉంది చూడండి. ఈ రకంగా మధ్యలో అంతా తవ్వేసి అరాకురా పని చేసేది. ఎందుకు అరాకురా పని చేయడము? ముందుగానే శాంక్షన్ తీసుకోండి, మీరు చేయండి, మేము సంతోషిస్తా ఉన్నాం, మేము క్లియరెన్స్ ఇస్తాం, అందరూ సంతోషిస్తారు. ఏమి శాంక్షన్ తీసుకున్నాడు అరాకురాగా చేసి నెలల తరబడి పోని. ఇది ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి 10-15 రోజుల్లో మొత్తం ముగించాలా, లేదా ఒక నెల లేకపోతే 1.5 నెల ముగించేయాలా. ఇంతవరకు ఇదే స్టేజ్ లో ఉండి ఎన్ని దినాలు అయ్యేది? ఇది ఎప్పటికి అయ్యేది? ఏమది వాళ్ళని అడగల, వాళ్ళు ప్రశ్నించాలా మనము ఎందుకు చేస్తా ఉన్నారు అనేది వాళ్ళ క్లారిటీ వల్ల. నమస్తే సార్. విరామ్ సాబు ఎస్ కౌన్సిలర్. బెంగళూరు బస్ స్టాండ్ నిత్యం రద్దీ ప్రాంతం, మంచి బస్ స్టాండ్, పేరు చెప్పేవాళ్ళు లేదు. ఇప్పుడు ఈ కాలువ తీసిన వల్ల ఈ కాలువ పెద్ద కాలువ మాదిరి ఈ కాలువ తీసినారు. ఇది ఆ పిచ్చి కాడి నుంచి తీయల్లా, లేదు ఇదేనా తూగి లోపల నుంచి తీయల్లా. 2 నెలల నుంచి ఇలా పెడితే మేము బాడీకి కట్టేది ఎట్లా? చాలా కష్టం ఉంది. ఏదో ఒకటి చెప్పి చేపిస్తే మంచిది. ఎవరైనా కానీ ఎమ్మెల్యే వస్తాడు చూసుకొని వెళ్ళిపోతాడు, కమిషనర్ వస్తారు చూసుకొని వెళ్ళిపోతాడు. ఏం చేయలేదు సార్ వాళ్ళు ఏం చేయనుకున్నారో ఏమో. మదనపల్లి అంటే ఏమో వీళ్ళకి గతే లేకుండా పోయింది. ముందు ఇవి చేస్తే మంచిది సార్. నార్మల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడైతే సాధారణంగా ఉంది. అదే వర్షాలు ఎక్కువ పడితే వర్షం పడితే ఇంకా కష్టమే సార్. ఇది నిండిపోతుంది. మందు బంచి పడిపెట్టి అప్పట్లో ఈ గుంతలో మళ్ళీ మేమే ఎత్తి మా పిల్లోడు ఎత్తి కూర్చొని పెట్టా. చాలా కష్టం ఉంది సార్ మార్చాలి. నిజంగా చూసుకున్నట్లయితే బెంగళూరు బస్ స్టాండ్ లో ఉన్న ప్రజలు, వ్యాపారస్తులు అంతా చాలా బాధపడుతున్నారు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? మేము చదివేది ఒకటే, అధికారుల దగ్గర ఎక్కడ ఈ ఫైల్ పెండింగ్ పడిందో అక్కడ పోయి కన్సర్న్ పొలిటీషియన్స్ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎవరి రూలింగ్ లో ఉండే ఎవరైనా ఉన్నాయి పోయేసి ఆడ కూర్చొని అది క్లియరెన్స్ చేపించేసి కలెక్టర్ గారి దగ్గర పోయి కూర్చొని మేము ఖచ్చితంగా ఈ వర్క్ ఇన్ యాంటిసిపేషన్ శాంక్షన్స్ తీసుకోవచ్చు, ఎమర్జెన్సీ వర్క్స్ పబ్లిక్ ప్రాబ్లం అవుతా ఉందని చెప్పి ఇన్ యాంటిసిపేషన్ గా శాంక్షన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని ఇమీడియట్లీ దీన్ని గ్రౌండ్ చేసేసి కంప్లీట్ చేసి మళ్ళీ మీకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తుంది, టెక్నికల్ శాంక్షన్ వస్తుంది, అది తర్వాత వస్తుంది. ఫస్ట్ ఇది వర్క్ స్టార్ట్ చేసేసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉండే ప్రజలే కాదు మేము కూడా హర్షిస్తాము, మేము కూడా సంతోషపడతాం. ఎందుకంటే ప్రజలకు మేలు చేస్తే మేము ఖచ్చితంగా మీతో పాటు ఉంటాం. కానీ ఈరోజు ఇట్లా ఇబ్బంది పెట్టేస్తే ఎవరికైనా ఇబ్బంది కదా. చూడండి వీళ్ళు రాత్రి బట్టి ఎవరో పడిపోయినారు, వాన పడిందంటే ఈ వాసనకు అసలు వీళ్ళు కాబట్టి ఉన్నారు, కడు పాత్ర కోసం ఉన్నారు. ఈ వాసనకు ఎవరు ఉండలేరు ఇక్కడ. మీరు ఉండి చూడండి, 2 hours చూసాం ఇక్కడ వాసన చనిపోయి గుడ్డల్లో కూడా పోతే ఇంటికి పోయి గుడ్డలు తీసి కూడా ఇదే వాసన కొడతా ఉంది. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఏదో ఒక యాక్షన్ తీసుకొని దయచేసి మేము కోరుకుంటా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా దీన్ని ఏదో ఒక సొల్యూషన్ తీసుకుని వచ్చేసి ఇమీడియట్లీ అధికారులు స్పందించి చేస్తారని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. ఒకసారి అలాగే విధంగా చూసుకున్నట్టు సార్ బెంగళూరు బస్ స్టాండ్లో అయితే ఈ ప్రాబ్లం అయితే ఉంది. ఇదే విధంగా సిటిఎం రోడ్లో కూడా ఉంది, ఎన్టీఆర్ సర్కిల్లో ఉంది, నిరుటివారిపల్లిలో కూడా ఉంది. దీన్ని మీకు ఎలా స్పందిస్తారు ఈ ట్రాఫిక్ సమస్యలపై? ఇప్పుడు ఏమిలా ఒకటి కానీ ఇది మెయిన్ రద్దీగా ఉండే ప్లేస్. అది ఆ సిటిఎం రోడ్ అంతా ఇప్పుడు ట్రాఫిక్ అంతరాయం లేదు, అక్కడ వాసన లేదు, అంత ఇబ్బంది లేదు. అది కావాలంటే మీరు లేట్ చేసుకున్నా ఇది మెయిన్ ప్రాబ్లం అది ఉండేది. దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకోండి. అట్లా అని చెప్పి దాన్ని వదిలేదు, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. టౌన్కి చేద్దాం. ఇప్పుడు దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు, మనం కూడా పబ్లిక్ ఏదో 10 రకాలుగా చేసి చూపిద్దాం. చేసి చూపిస్తే ఎవరైనా కానీ ఏ ప్రభుత్వమైనా కానీ మనకు మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే మదనపల్లి డెవలప్ కావాలా. మదనపల్లి వాళ్ళు కోరుకునేది ఒకటే, టౌన్ డెవలప్మెంట్ కావాలా. ఎవరైనా చేయని, మాకేం ఇబ్బంది లేదు, చేయని. కానీ పని చేసి డెవలప్ చేస్తే మనకు వాళ్ళు ఇది ఓట్ చేసినందుకు, మనకు వాళ్ళకు నిలబెట్టినందుకు ఉంటాయి. అధికారులు కూడా ఇటు వచ్చి జీతాలు తీసుకుని పని చేసేటప్పుడు వాళ్ళు కూడా న్యాయం చేస్తే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ప్రజలు కూడా మీకు నిజంగానే సంతోషంగా మేము ఆహ్లాదిస్తాం. ఇప్పుడైతే మనకి సంబంధించిన బెంగళూరు బస్ స్టాండ్ సంబంధించిన ఏరియా కౌన్సిలర్ అయితే మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? సార్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే బెంగళూరు బస్ స్టాండ్ అనేది చాలా రద్దీ అయిన ప్రదేశం. సో మీరు ఇక్కడ అయితే ఈ స్టార్టింగ్ అయితే చేశారు కానీ దీన్ని పూర్తి చేయలేదు. దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? స్టార్టింగ్ లో మనం రోడ్ వేస్తా అంటే ముందు వర్షం నీళ్ళు ఏదో పడితే బెంగళూరు బస్ స్టాండ్ అంతా నిండిపోయేది. రోడ్ వేస్తా అంటే మేము కానీ సంతోషించినాం. ఎందుకంటే రోడ్ పెడితే జనాలు కానీ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 35 వాళ్ళు కానీ మదనపల్లి జనాలు రావాలంటే కానీ ఇట్లా రావాలా, అందులో ఏదైనా పనికి కానీ ఇట్లా పోవాలంటే అట్లా పోవాలంటే కానీ ఇట్లా తిరగాల. బాగా పని చేస్తున్నారు అనుకుంటే రోడ్ పని కానీ ఫాస్ట్ చేసినారు. మళ్ళీ కాలువలు వేసినారు. కాలువలు వాళ్ళకి ఐడియా రావడం లేదు, ఇట్లా ఎలా ఏం రావాలా. అధికారులకే నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి ఐడియా లేదు. వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు.
పోయిన తర్వాత ఇట్లా వేయాలా అంటారు, మళ్ళీ ఇంకోటి వస్తాడు ఇట్లా వేయాలా అంటారు. ఇట్లా నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయింది. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఈ ఏరియా కౌన్సిలర్ కదా, దీంట్లో మీ పాత్ర ఏంటి? మా పాత్ర ఏమంటే మేము తొందరగా పని అయిపోవాలని కోరుతున్నాము. జనాలు ఇబ్బంది, నాకు కానీ చెప్తున్నారు వచ్చి జనాలు, వైస్ చైర్మన్ కదా మీరు కొంచెం బిన్నే చెప్పండి అని మున్సిపాలిటీలు చెప్పి అధికారులకు చెప్తున్నాం మేము. మేడం ఇట్లా దేవస్థానం పోవాలంటే కానీ ఇబ్బంది పడుతున్నారు. వెంకటేశ్వర దేవస్థానము, పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, నెహ్రూ బజార్లో కానీ అపార తోటలో కానీ వాళ్ళు బండ్లు పోవాలంటే కానీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు అని 2-3 సార్లు కమిషనర్ మేడం కానీ ఫోన్ చేసి చెప్పినాం. చైర్మన్ మేడం కానీ చెప్పినాం, చేసేద్దాము ఏదో ఫైల్ రావాలా ఇది అది అని చెప్తున్నారు. మళ్ళీ నేను 3 months. సో ప్రజలు చాలా మంది ఇబ్బంది పడి మేము ప్రజలు అంటే అందరిని అడిగినాం సార్. సో మాకు చాలా ఇబ్బందిగా ఉన్నారు. అంటే మీ ఏరియా కౌన్సిలర్ అంటే మీ ప్రజలు వచ్చి మిమ్మల్ని అడగలేదా? అడిగినారు షాప్ వాళ్ళు కానీ అడిగినారు. అడిగిన తర్వాత చేస్తాము ఉండండి అని చెప్పినారు. మళ్ళా కమిషనర్ మేడం కానీ అడిగినాను, ఇట్లా అడుగుతున్నారు మేడం కొంచెం భిన్న చేయించండి, ఇబ్బంది ఉంది, ముందర కాలు ఉంది, 1 way గానే అయిపోయింది, బస్ స్టాండ్ నుండి రావాలంటే జనాలు అక్కడ నుండి తారకరామ దగ్గర నుండి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, జనాలు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం తొందరగా చేపించండి అని చెప్పినాను. చేపించేస్తాను అయిపోతుంది అని అదే చెప్తున్నారు. నేను కానీ ఫోన్లు చేసి 3-4 సార్లు చెప్పిన తర్వాత నేను నిలిపోయినాను. ముఖ్యంగా వాళ్ళకి ఇబ్బంది ఏం కలుగుతుంది ఇక్కడ? అదే ఇప్పుడు ఏం చేస్తారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రావాలా, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, పర్మిషన్ తీసుకొని కాలువ ఇట్లా తీయాలని చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తుంది? అన్ని పర్మిషన్ తీసుకొని తవ్వి స్టార్ట్ చేశారు. సో ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఇది కాలువ మధ్యలో మెయిన్ రోడ్ ఉంది కదా, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళది రోడ్, ఇది వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నారు. కటింగ్ ఆర్డర్ తీసుకోవాలని చెప్తాను. ఆ కటింగ్ ఆర్డర్ పోయి ఆడ కూర్చొని ఇట్లా ఇబ్బంది ఉంది, మదనపల్లి జనాలకంతా ఇబ్బంది ఉంది, కటింగ్ ఆర్డర్ ఆడ కూర్చొని చేపించుకుని వస్తే పెద్ద పని కాదు ఇది. అది దానివల్ల నిర్లక్ష్యం చేస్తుంది, అధికారుల నిర్లక్ష్యం. ఓకే అండి, ఇదండి మొత్తానికైతే బెంగళూరు బస్ స్టాండ్ లో ఇంత రద్దీ ప్రాంతం ఉండడం వల్ల ప్రజలు ప్లస్ చాలా మంది వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందుల పాలైతే ఉన్నారు. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడైతే స్టార్ట్ చేశారు కానీ దీన్ని అయితే పూర్తి చేయడం లేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు, అలాగే బాధపడుతున్నారు. సో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇకనైనా దాన్ని ముందుగా చేసి దాన్ని రిపేర్ చేసి ప్రజలకు మంచి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి.